పవర్ బ్యాంకు మీ ఫోన్ను పదే పదే ఛార్జింగ్ చేస్తున్నారా? ప్రయాణం మధ్యలో మొబైల్ ఫోన్ బ్యాటరీ ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి ప్రజలు పవర్ బ్యాంక్ను కొనుగోలు చేయడానికి కారణం కూడా ఇదే. తద్వారా ఫోన్లోని బ్యాటరీ ఎప్పుడు ఎక్కడైనా ఆగిపోతుంది. వారి పవర్ బ్యాంక్ నుండి ఫోన్ను ఛార్జ్ చేయవచ్చు. తద్వారా ఈ ఫోన్ను ఛార్జ్ చేయడానికి మీకు విద్యుత్ లేని చోట ఈ చిన్న పరికరం మీ ఫోన్ను సులభంగా ఛార్జ్ చేయగలదు. కొన్ని క్షణాలు కూడా ఫోన్కి దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక నిత్యం ఫోన్తో బిజీగా ఉండేవాళ్ళు కొందరు. ఫోన్కు దూరంగా ఉండలేని వారు ఇంట్లో బెడ్పై కూర్చున్నప్పుడు కూడా ఫోన్ని వాడుతూనే ఉంటారు. ఫోన్ను పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి ఫోన్ను కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు. పవర్ బ్యాంక్ వాడకం ఫోన్కు సరైనదేనా? పవర్ బ్యాంక్ని ఉపయోగించడంలో తప్పులేదు. అత్యవసర పరిస్థితుల్లో మీరు ఈ పరికరాన్ని ఉపయోగించాలి. కానీ పవర్ బ్యాంక్ నుండి ఫోన్ను ఎప్పటికప్పుడు ఛార్జింగ్ చేయడం సరికాదు. పవర్ బ్యాంక్ నుండి తమ ఫోన్ను ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసే వ్యక్తులు ప్రతికూలతను కూడా ఎదుర్కొంటారు. అవేంటో తెలుసుకుందాం. ఫోన్ను పవర్ బ్యాంక్ నుండి ఎల్లవేళలా ఛార్జ్ చేయడం ద్వారా మొబైల్ బ్యాటరీ లైఫ్ తగ్గడం ప్రారంభమవుతుంది. మొత్తంగా ఫోన్ బ్యాటరీ పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. బ్యాటరీ జీవితం ప్రభావితం కావడం ప్రారంభించిన తర్వాత బ్యాటరీ మునుపటిలా మంచి బ్యాకప్ను అందించదని అర్థం చేసుకోండి. ఫోన్ బ్యాటరీ నాణ్యత దెబ్బతినడం వల్ల మీ ఫోన్కు బ్యాకప్ ఇవ్వదు. చిన్న పొరపాటు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది.